అర్థమవుతుంది ఏంటంటే సమాజం బెట్టింగ్ యాప్ వల్ల యువతంతా చాలా ఇబ్బందులు పడుతుంది. కారణం ఏంటి? ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేవాళ్ళు సెలబ్రిటీలు, యూట్యూబర్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రమోట్ చేస్తుంటే పిల్లలమో నిజమేనేమో అనుకుని ఆ భ్రమలో పడి దానికి ఎడిక్ట్ అయిపోయి బెట్టింగ్ యాప్ ఆడి ఆ ఆటలో మనీ నష్టపోయి దొంగలుగా మారిపోయి కొంతమంది ఆ టెన్షన్ తట్టుకోలేక డ్రగ్గిస్టులుగా, మందు తాగుబోతులుగా మారిపోతున్నారు. కొంతమంది మానవత్వం ఉన్న కుర్రోళ్ళు ఏం చేస్తున్నారంటే తీర్చలేక భయపడిపోయి సూసైడ్ చేసుకుంటున్నారు. ఇంత ప్రమాదకరంగా మారింది బెట్టింగ్ యాప్. అలాంటప్పుడు ఈ బెట్టింగ్ యాప్ని ప్రత్యేకంగా దీన్ని అసెంబ్లీలో చర్చించి ఖచ్చితంగా దీనిపై ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళని పట్టుకుని వాళ్ళకి శిక్షలు వేయాలా. ఈ ప్రమోషన్ చేసినటువంటి సినీ సెలబ్రిటీలు కానీ, అలాగే యూట్యూబర్స్ కానీ ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళకి ఖచ్చితంగా శిక్షించాల్సిందే. చాలామంది చిన్నపిల్లలు పోయారు, చాలా కుటుంబాలు నాశనం అయిపోయాయి. కాబట్టి దీన్ని మాత్రం తీవ్రంగా పరిగణించి ప్రభుత్వం చర్య తీసుకోవాలని నేను కోరుకుంటాను. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేయాలంటారు? ఎంత పెద్ద ఉండని తీసుకురావాల్సిందే. సమాజానికి చీడపురుగా మారినటువంటి ఈ యాప్ వల్ల ఎవడైతే దీనికి కారకుడో వాడిని తప్పనిసరిగా పట్టుకోవాల్సిందే. మా పోరాటం అంతే, పట్టుకోవాలంతే. అంటే అర్చసాయి కూడా బయటకు వచ్చాడు కదా, అర్చసాయిని ఏం చేయాలంటారు? అర్ససాయి కాదు, వాడు బాబునేని సార్ తీసుకురావాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఇది సమాజాన్ని విచ్ఛిన్నకర శక్తిగా మారినటువంటి సందర్భంలో దాన్ని నిర్మూలించవలసిన బాధ్యత మన పోలీస్ డిపార్ట్మెంట్ మీదే కాదు, మనలాంటి సామాన్యుల మీద కూడా ఉంది. కాబట్టి నేను దీని గురించి ఇలా మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా అర్ససాయి అయినా ఇంకొకడైనా సరే, ఎవరినైనా సరే పట్టుకొచ్చి జైల్లో పెట్టి వాడికి తీవ్రమైన శిక్ష విధించేలాగా పోరాటం చేయాలి. థ్యాంక్ యూ.